Leviticus 16 verse 6. Leviticus chapter 16 verse 6. లెవియకాండము 16వ అధ్యాయము 6వ వచనము. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి. అక్కడ ఏముంది? తన కోసము తన ఇంటి వారి కోసము. అందుకనే తన నిమిత్తం, అందుకనే ఎందుకు చేశాడు ఇక్కడ తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము అని అంటే ఆ వాక్యాన్ని అక్కడ జరిగిస్తున్నాడు అతను. He made atonement for himself and for his house. That means he is doing the word of God. అంటే తన కోసము, ఎందుకంటే తను వచ్చి అనేక మందికి విడుదల దయచేస్తున్నారు. అనేక మంది నేను ఎలా మిమ్మల్ని సర్వ్ చేయాలి, ఎలాగ చేయాలి, నాకు ఈ పరిస్థితి ఉంది, నేను ఎలా బయటికి రావాలి మీరందరూ అడుగుతున్నారంటే వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు ప్రాణం పెట్టి మిమ్మల్ని పోషిస్తున్నారు. అది మీకు తెలియట్లేదు. You do not know that నిద్రలేని రాత్రులు గడుపుతారు వీళ్ళు. the prophets do not sleep. They really spend so much మీరు time. క్యాజువల్ గా తీసుకుంటారేమో, You are very casual. నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను. But I will take it very seriously. ఇక్కడ ఏంటంటే ప్రవక్త చెప్పింది అందరూ వినాలి, తల్లిదండ్రులు చెప్పింది ప్రతి వాళ్ళు వినాలి. Whatever the parents tell, whatever the prophets tell, every person ought to believe. పిల్లలు చెప్పింది తండ్రులు వినాలని కాదు, తల్లిదండ్రులు చెప్పిందే పిల్లలు వినాలి. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానము వివేకము ఉండదు, గ్రహింపు కూడా ఉండదు. Children do not have the wisdom and understanding and knowledge. Therefore, it's imperative that they listen to their parents. కదా. మరి ఇక్కడ అహరోను తన కోసము తన పిల్లల కోసం చేసుకున్న వాళ్ళ పిల్లలైతే మాత్రం మరణించేశారు కదా, ఎందుకంటే తండ్రి మాట వినలేదు కాబట్టి. Aaron had to do for himself and for his household when it comes about atonement. But what happened? Aaron's children died. ఎందుకు చేశాడు ఈ విధంగా? Why did he do? తన కోసము తన పిల్లల కోసము ప్రాయశ్చిత్తం తన కుటుంబం కోసం ఎందుకు చేసుకున్నాడు? Why did Aaron do this for himself and for his family? దేవుడితో సమాధాన పడడానికి. He wanted to have peace తన with God. కుటుంబం బాగుండాలని, He wanted his family to వారి be good. పిల్లలు కూడా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలని అదే విషయంలో దావీదు ఎంతో జాగ్రత్త కలిగి He ఉన్నాడు. wanted his children to have the fear and reverence of God. Same with David also. He had 11th verse. 11వ వచనం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడిని తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. తరువాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి. అంతే. అంటే దానికి అర్థం ఏంటి? నీవు చెప్పింది చెప్పినట్టు నేను చేశాను నాయనా, మీరు ఏమి చెప్పారో అది నేను విన్నాను, కాబట్టి నా కుటుంబాన్ని నన్ను నీ సన్నిధిలో సమాధాన పడుతున్నాము. నువ్వు నన్ను అంగీకరిస్తే నేను నా కుటుంబము బాగుంటాము అని చెప్పడానికే అతడు ఈ పని చేస్తున్నాడు. Aaron said, whatever God you have instructed me, I have done the same thing. Now please accept me so that me and my family will find favor. అందుకే మీతో చెప్తాను, నువ్వు ఎవరికి ప్రే చేసినా ఏ ఇంటికి వెళ్ళినా ఫస్ట్ నిన్ను నువ్వు కవర్ చేసుకో. అది నీ సొంత రిలేషన్స్ అయినా సరే, నీ సొంత వాళ్ళు నీ ఇంటికి వస్తున్నా కూడా నువ్వు కవర్ చేసి క్యాస్ట్ అవుట్ చేయాలి. And that's the reason I said when you're going to somebody's house, even if it's your own relation's house or somebody is coming to get prayed, you have to cover yourself and your family. ప్రేయర్ కి ముందు నీ ఫ్యామిలీని కవర్ చేసుకోవాలి, ప్రేయర్ చేసిన తర్వాత కూడా నీ ఫ్యామిలీని కవర్ చేసుకోవాలి. లేదనుకో వాళ్ళు విడుదల పొందుకుంటారు, ఏ విషయంలో విడుదల పొందుకున్నారో అటువంటి బలహీనత నీ వెనకాల పడొచ్చేస్తుంది. And that's the reason it's very mandatory that you pray before and after whatever you're doing for others and all. You need to cover yourself before the prayer. Otherwise, whatever evil spirits are there, it will come off to your life and your family. అహరోను ఆ 2 మేకలను పెట్టి ఇశ్రాయేలు జనాంగం కొరకు ఆ 2 విషయంలో ఒక మేకని దేవుడి కొరకు బలి ఇచ్చి ఇంకొక మేక మీద 2 చేతులు పెట్టి అరణ్యంలోకి వదిలేసేసిన తర్వాత మీరు చెప్పింది చెప్పినట్టు నేను చేశాను, మీరు చెప్పింది చెప్పినట్టు చేశాను, ఒకటి కలపలేదు ఒకటి తీయలేదు, కాబట్టి నన్ను నా కుటుంబాన్ని మీరు కాపాడండి, మేము మీతో సమాధాన పడుతున్నాము అని చెప్పి అతను అక్కడ బలి అర్పించినాడు. Aaron had to offer the sacrifices, the 2 goats, one where all the sin of the people were transferred, and the other place also where he was telling, please accept our offerings, so that and sent that other goat into the wilderness with a suitable man. 34 verse చూడండి. Accept our offer to you, Lord, he prayed. 34వ వచనం. సంవత్సరముకు ఒకసారి ఇశ్రాయేలు సమస్త పాపములు బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ.
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. ఎగ్జాక్ట్ గా మోషేకి ఆజ్ఞాపించితే మోషే చెప్పిన మాట అలాగే విన్నారు. మరి ఎంతమంది మీకు ఆజ్ఞ ఇచ్చి మీరు ప్రవక్తల దగ్గరికి వెళ్ళండి, లీడర్స్ కి లోబడండి అని చెప్పినప్పుడు అది దేవుడి నుంచి వచ్చింది అన్నది మీరు విధేయత చూపించలేదు అని అంటే దానికి అర్థము ఎంత అహంకారం, ఎంత గర్వం అన్నది మీలో ఉండాలి. When the instructions are given that you have to go and reach out to your prophets, how much arrogance and pride you would have been having because you did not obey that instructions. అంతే, సాతాను ఉంటేనే అలా ప్రవర్తిస్తారు. Only when you have Satan, only people will behave like that. బలి పని చేయదు వాళ్ళది. No, the sacrifice, క్రీస్తు యొక్క రక్తము పని చేయదు. the blood of Jesus will be ineffective. అంతే. ఎలాగా నువ్వు దేవుని రక్తంతో నువ్వు కవర్ చేసుకుంటావు ఎదుటి వాళ్ళకి ప్రేయర్ చేసేటప్పుడు. You have to cover yourself with the blood of Jesus Christ before you pray. వాళ్ళకి ప్రేయర్ చేసిన తర్వాత కూడా మరలా నీ కుటుంబాన్ని నువ్వు కవర్ చేసుకోవాలి. And after the praying and cast out, you should again cover yourself. అప్పుడు నీ ప్రేయర్ వాళ్ళకి వెళ్ళడం వల్ల వాళ్ళు విడుదల పొందుకొని ఎటువంటి ఆ దురప్రభావం గాని నీ మీదకి రాకుండా మరలా నీ కుటుంబాన్ని కవర్ చేసుకొని నువ్వు వెళ్ళాలి. And then you have to cover yourself so that negative influences which you have prayed for will not come upon you and traveling along with you with your family. కదా, మీ సొంత ఆలోచనతో కోతి మైండ్ ఉండదు చూసావా, కోతి ఒక చోట ఉండదండి, 4 చోట్ల తిరుగుద్ది. Monkey will not be in a place, it will keep jumping. అలాగా సొంత ఆలోచనతో వెళ్ళిపోతూ ఉంటే ఎట్లా అవుతుంది, ఆ దెయ్యాల్ని నెత్తి మీద వేసుకొని తిరుగుతూ ఉంటారు. People go with their own ideologies and thoughts. It's like putting the devil Hebrew 9 verse 7 going around. Hebrews chapter 9 verse 7. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకొని 2వ గుడారంలోనికి ప్రవేశించెను. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతములు కొరకును అతడు అర్పించును. అది ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా ఆ బలి అన్నది లేదు గాని నీ కొరకు అర్పించిన క్రీస్తు రక్తం అన్నది బలే కదా. మరి Sacrifice is no more there, but then whatever Jesus has done on the cross. మరి ఆ రక్తానికి నువ్వు ఏం విలువిస్తున్నావు? How are you valuing that? ఆ రక్తానికి నువ్వు పెట్టే ఆహారం ఏంటి? What is the food that you're giving to that? నెంబర్ 1, ఆయన చెప్పిన చిత్తం నువ్వు జరిగించడము, ఆయన మాట వినడము, ఆయనకి విధేయత చూపించడం. ఇవి లేకుండా ఉన్నప్పుడు ఆ రక్తము నీకు పనిచేయదు. ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన రక్తం దగ్గరికి వెళ్ళి When కూర్చోవాలి. you're disobedient to his instructions, disobedient to the word of God, negliging all these things and all, that means the blood will not be effective in your life. Hebrew 5:2-3 హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనములు. Hebrews chapter 5 verses 2 and 3. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీయో తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. అది ఇప్పుడు ఏమి తెలియని వారి విషయంలో నేను ఓపికగా ఉంటా. When a person doesn't know anything, I'll have a lot of patience towards him. వాళ్ళకి చూపిస్తా, I will show them patience. కానీ తెలిసిన వాళ్ళకి నేను చూపించను. The people who know very well, no, I will not. ఇక్కడ ఏముంది, అతడు ఏమీయో తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడే ఉన్నాడు. త్రోవ తప్పిన వాళ్ళు ఎవరు తెలుసండి? He can have compassion on those who are going ignorant. తప్పిపోయిన చిన్న కుమారుడు. Who are the ones who are ignorant, going astray? త్రోవ పోయిన వారికి తాలిమి చూపిస్తాడు అని అంటే అతను తప్పిపోయాడు కాబట్టి పరలోకానికి మీకు విరోధంగా పాపం చేశాను అన్న ఆ పదము అతని నోటి నుండి వచ్చింది అని అంటే అతని మీద తండ్రి యొక్క కనికరం ఉంది. The prodigal son was boldly able to say, I have sinned against you, Father, and against heaven. That's the reason God will show compassion. మరి నీ మీద ఏ కనికరం పెట్టాలి? Why should compassion be shown to you? కదా, నీ బిజినెస్ బాగుండాలి, నువ్వు అనుకున్న పని జరగాలంటే దేవుడికి అనుగుణంగా నువ్వు ఉండాలి, కానీ నీకు అనుగుణంగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నావు అని అంటే నీ పని జరగదు. When you want your business to be flourishing and you want God to behave the way you want, or should అది ఏదైనా ఉండనియండి. కాబట్టి ఎవరి మీద కనికరం చూపిస్తారు? త్రోవ తప్పిపోయి, వాళ్ళకి వాక్యమే గుర్తు లేకుండా త్రోవ తప్పిపోయి దేవుడు గుర్తుకొచ్చిన వాళ్ళ మీద కనికరం చూపిస్తానే గాని వాక్యం తెలుస్తూనే త్రోవ తప్పిపోతారు చూసావా, వాళ్ళని క్షమించేది కూడా లేదు. Those who are weak, God will show that compassion, but those who know the word of God, know how to conduct, no compassion will be shown. Next verse. Verse 3. ఆ హేతువు చేత ప్రజలకు కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణ చేయవలసిన వాడై ఉన్నాడు. అంతే. కాబట్టి నీ మీద కనికరం చూపించాలి అని అంటే దేవుడితో సమాధానం కలిగి ఉంటేనే నీకు కనికరం దొరుకుద్ది. You will have compassion that comes from God when you reconcile with God. కదా, Ezekiel 43:27.
Ezekiel 43 verse 27. ఎహెజ్కేలు 43వ అధ్యాయము 27వ వచనము. ఆ దినములు తీరిన తరువాత 8వ దినము మొదలుకొని యాజకుల బలిపీఠము మీద మీ దహన బలులను మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మును అంగీకరించదును. అది అందుకే ప్రవక్తల దగ్గరికి వెళ్ళండి అని చెప్పా. That's the reason you're supposed to go to the prophets, only then God will accept. అర్థమైందా? Do you understand? వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేస్తేనే నువ్వు అంగీకరించబడతావు. అప్పుడు వరకు ఏ లోకంలోనూ నువ్వు అంగీకరించబడవు. You will not be accepted only when the prophets pray for you. ఈ లోకంలో మనుషులు నేను అంగీకరిస్తారేమో, The people of this world will అది accept. కూడా తొందరలో అది కూడా నేను బయటకి లాగి పాడేస్తాను. నిన్నెవ్వరికి నీ మీద కనికరం కూడా చూపించను. And that's also temporary. I will ensure that you will not be shown compassion by anyone. అంతే. ఎందుకంటే నీకు నువ్వే ప్రజెంట్ చేసేసుకుంటావు నువ్వు ఎలాంటి వాళ్ళవని Because you are presenting what kind of person you are to everybody. కదా. ఎవరిని అంగీకరించాను? Whom did God accept? ప్రవక్తలు ఎవరి కొరకు ప్రార్థన చేశారో, వాళ్ళు ఎవరిని అంగీకరించి దేవుడికి వారి కొరకు ప్రార్థన చేశారో వారిని మాత్రమే అంగీకరిస్తాను. God will accept only those people who have been accepted. And మిగతా వాళ్ళని అంగీకరించేది లేదు. the others will not be accepted. అంగీకరించేది లేదు. No, they will not be. ఇన్వర్టెడ్ కామర్స్. ఏముంది, నా దేవుడు నన్ను అంగీకరిస్తారు అనుకుంటారా? ఓకే ఓకే, Put it in మీ strong- నోరు మీ ఇష్టము. Put it in strong Okay. words. But if you say, no, my God hears me, I can go to God directly. ఇందాక it's okay, వాక్యాలు that's your చెప్పాను word. కదా నేను మీకు. మలకి 3:13-15-16 లో గర్వపు మాటలు అనే మాట పదం వచ్చింది కదా, వాళ్ళకి ఆ టైటిల్ ఇస్తాను నేను. To those people who are arrogant, they have this kind of title upon them. Job 1:5. Job chapter 1 verse 5. యోబు మొదటి అధ్యాయము 5వ వచనము. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. అంటే మీకు ఇందాక నేను చెప్పిన పాయింట్స్ గుర్తున్నాయా? Do you remember the point that was spoken? యోబు పవిత్రత చేశాడు. అక్కడ Job was pure. శుద్ధీకరణ చేశాడు. He ensured that it has been cleansed, sanctified. లక్ష్యము దేవుడి మీద వాళ్ళ పిల్లల మీద లక్ష్యం పెట్టాడు. She was very particular towards God and to his children. వాళ్ళ పిల్లలకి అవిధేయత వద్దు, విధేయతగా ఉండటం నేర్పించాడు. He taught his children to be obedient, not disobedient. కానీ పేరెంట్స్ నేర్పిస్తారు, పిల్లలు వినకపోతే. Parents will indeed teach, but if the children are rebellious, అంతే. మరి యోబు పిల్లలు ఏమైపోయారు? what happened to Job's children? అది మీకు బాగానే తెలుసు, You know what చెప్పనవసరం happened లేదు to Job's children? కదా. చూడండి, John 14:3-4. John chapter 14 verses 3 and 4. యోహాను సువార్త 14వ అధ్యాయము 3-4 వచనములు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అంతే. నేను వెళ్ళే స్థలము మీకు తెలియాలి. మీకు తెలియాలంటే మీలో నా వాక్యం ఉండాలి. You should know the place where I'm going. If you want to know, then the word of God should be inside you. నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరచాలి అని అంటే నీలో పవిత్రత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, దేవుని ఎలా ఆరాధించాలో తెలిసి ఉండాలి, దేవుడికి ఎలా విధేయత చూపించాలో తెలిసి ఉండాలి. You need to have purity, holiness, how to worship God in spirit, and then receive God. Only then you will know the place that I'm going to go and prepare. మీరు విడుదల పొందుకొని ఉండాలి అంటే రాసుకో. నువ్వు విడుదల పొందుకోవాలంటే దేవుడు మార్గం నీకు తెలిసి ఉండాలి. అది తెలిసి లేదనుకో నువ్వు విడుదల పొందుకోలేవు. ఎవరు ప్రార్థన, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకో, ఆ పాస్టర్ మీద ఉన్న అన్ని శాపాలు నీ నెత్తి మీదకి వస్తాయి. If you want deliverance, then you have to really ask God what is it that you want. ఎలాగో మీకు డిజైనింగ్ తెలియదు కదా. Go to some pastor and get yourself prayed. ఎవరు కనపడితే వాళ్ళ మీద నెత్తి మీద చేపెట్టి ప్రేయర్ చేసుకుంటారు. You don't have discerning. You go to every pastor and you want to lay their hands upon you. ఒక్కసారి అది కూడా టెస్ట్ మీ. నేను బ్రతిమాలను. I will not request anything. వాక్యము నువ్వు వినాలి. మిమ్మల్ని అడుక్కోదు, వాక్యం అడుక్కోదు. Word of God will not request you. You have to ask. You have 1 Thessalonians 4:16-17. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనములు. 1 Thessalonians chapter 4 verses 16 and 17. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. అంతే. ఇప్పుడు బూర అంటే నా గొంతే. Now when it comes to the shout, అది విన్నప్పుడు trumpet, it's me, it's my voice.
నన్నే టార్గెట్ చేశారు అని అన్నావు అనుకో, నువ్వు శ్రమలు మహాశ్రమల కాలానికి ఎడం పక్కకి వెళ్ళి కూర్చుంటావు. When the trumpet sound you hear, when you say, why are they targeting me, means you will go back into the tribulation. క్రీస్తు నందు ఉన్న మృతులు ఫస్ట్ లెగుస్తారు. అంటే దేవుళ్ళో ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఆ మరణం యొక్క బాధ కూడా లేకుండా వాళ్ళ ఆత్మలు అలా బయటకు వచ్చి మాతో పాటు వచ్చేస్తారు. Then the dead in the Christ will rise first, because they'll not have any pain and they will simply come towards Jesus. కదా 17th verse. 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. అవును. అంటే ఒకవేళ ఎవరైనా మరణించి దేవుడిలో ఉండి మరణించారంటే వాళ్ళు బయటకు వచ్చేస్తారు. బ్రతుకున్న వాళ్ళు కూడా దేవుడిలో ఉన్నారు అంటే వాళ్ళ ఆత్మలు కూడా దేవుడి దగ్గరికి కొనిపోబడతాయి. వాళ్ళకి శ్రమలు మహాశ్రమలు తెలియదు, ఇంకా ఆనందం ఆనందం ఆనందమే. అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, రోగం ఉండదు, ఏమీ ఉండదు. నీకు నీళ్లు కావాలా, ఒక చెట్టుని కట్ చేసుకో, ఆ చెట్టు లోపల ఉన్న నీళ్లు తాగొచ్చు. అక్కడ నువ్వు చెవి పెట్టావంటే ఆ చెట్టు అష్టం నుండి ఆ స్వరం నీకు వినిపిస్తుంది. And there will be absolutely joy. If you need thirst, you just break the branch of water. You can drink through the branch and stick it. The tree will, the branch will stick back. John 12:26. John chapter 12 verse 26. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనము. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. If anyone serves me, let him follow me, and where I am. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. అయిపోయింది. Never forget John 12. ఒక్కడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడిస్తాడు. ఎలా చెప్తారు? Let him follow me. అది ఎలాగంటారు మీరు? How can you say that? You will say, నేను ఎక్కడ పాడు చేశాను? How did I define? నేను అలా చేయలేదే. I didn't do like that. మీరు అలా అనుకుంటే నేనేం చేసేది? What will I do if you think ఓకే, మరి మీరు అలా అంటే మరి నేనేం చేయలేను. మరి what can I do if you think like that? మరి నేనైతే చేయలేదు, But I didn't do it. మీరేమో చేశాను అంటున్నారు. You say I only did it. సరే మీ ఇష్టం. Okay, it's మీకు up to ఇష్టం you. లేదు అంతే, మరి నేనేం చేయను. What can I do? if ఓకే, you మరి decide మీరు it? ఎలా అంటే అలాగే మరి. Whatever you say only, it's true. ఓకే ఓకే అంతే. ఇంకేం మాట్లాడడానికి ఏం లేదు, మీరు చెప్పేసారు కదా, అయిపోయింది. There's nothing else to speak. You would say, వెంబడిస్తున్నారా వాళ్ళు? are you really following? వెంబడించే ప్రవర్తన ఉందా Do అక్కడ? you have the attitude of following? మరి ఏ Christ? ప్రవర్తన ఉంది? What kind of behavior is ఒకటి that? నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడిస్తాడు. If a person is వాడికి serving me, ఒబీడియన్స్ చూపించడమే వచ్చు, జస్టిఫై చేయడం రాదు. he will only show obedience, he will not justify. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉంటాడు. And wherever Lord Jesus Christ is there, there అలాగే is నేను somebody ఎక్కడ ఉంటానో అక్కడ అపవాది కూడా ఉంటాడు. there. And wherever you are, దేవుడు సన్నిధిలోనికే వచ్చి కూర్చున్నారు ఒక రోజు. the devil comes to the presence of God itself. So wherever God is there, నన్ను the devil ఎవరు is there. సేవిస్తారో ఎవరు నమ్ముతారో వాళ్ళనే తండ్రి కనపరుస్తారు And whoever serves me, only that person అని the వాక్యం Father will చెప్తుంది. honor. That's what the word says. 2 Timothy 2:12. 2 Timothy chapter 2 verse 12. 2 తిమోతి 2వ అధ్యాయము 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము, ఆయనను ఎరుగుమంటే మనలను ఆయన ఎరుగుననెను. అంతే. నీకు ఓర్పు ఓపిక సహనం ఉండదు, నన్ను అంటారా అని చెప్పి మౌనం తిప్పుకున్నావు అనుకో, దానికి అర్థం ఏంటి? You don't have patience and all. Instead, you turn your face around when somebody is talking. What does it mean? నీకు ఓర్పు లేదు కాబట్టి నువ్వు ఆయనతో పాటు ఉండలేవు. You do not have endurance, therefore you cannot reign with him. అంటే ఆయన ఎవరో నాకు తెలియదని నువ్వు ప్రవర్తిస్తున్నావు కాబట్టి నువ్వెవరు? అనిలో యోధ్య You are behaving as if you do not know who God is in your life. కదా. Revelation 22 verse 3. Revelation 22 verse 3. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండును. ఎవరు వెంబడిస్తారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. Talking about those people. ఎవరు విధేయత చూపిస్తారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. Those people who show obedience. 5th verse. 5వ వచనం verse 5. రాత్రి ఎన్నడను ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. వీళ్ళు కాన్షియస్ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. They don't have to make a conscious వాళ్ళ effort. డిసిషన్ లోనే ఏముంది? In their decisions, what you can find. జక్కయ్య డిసిషన్ తీసుకున్నాడు, Zacchaeus నేను decided, ఆయన చూడాలి.
he decided to see God. డిసైడ్ చేసుకున్నాడు కాబట్టి అంత పొట్టోడు చూడు చెట్టెక్కేసి కూర్చున్నాడు He firmly decided to see God. That's the reason, though he was short కదా stature, he was అంటే able to climb the tree. చెట్టెక్కిన అతను చాలా గొప్పవాడు. అంతంత పొడుకుండి కింద ఉన్న వాళ్ళందరూ కూడా పాపానికి వెళ్ళిపోయినారు, ఎందుకంటే ఎగతాళి చేసి మాట్లాడారు The కాబట్టి. tall and mighty were sarcastic, so they had gone to the wrong direction. But though he was short, he had to climb the tree and saw Jesus in a genuine effort. కాన్షియస్ ఎఫర్ట్ పెట్టనవసరం You లేదండి. don't have to make any conscious విన్న effort. వాక్యానికి నువ్వు లోబడితే చాలు, If you're obedient to the word of సర్వ God, శరీరము లోబడుతుంది. every body should. విన్న వాక్యముతో ఎవరు నీకు చెప్తున్నారో వాళ్ళతో సహవాసం చేస్తే చాలు. If you are having fellowship to those people who are sharing the word of God, నువ్వు it's good. ఎక్కడికి వెళ్ళినా వాక్యం నీకు సహాయం చేస్తుంది. Wherever you go, the word of God will support. నువ్వు ఎవరికి నువ్వు లోబడకు, You don't have to submit to anybody. దేవుడి సహాయమే కాదు ఎవరి సహాయం కూడా నీకు దొరకదు. When you don't submit to anybody, you will not get help from anybody. రెవల్యూషన్ 3:21. Revelation chapter 3 verse 21. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఎవరు నన్ను వెంబడిస్తారో వాళ్ళు నాలా ఉంటారు. Whoever follows me will be like Lord Jesus. అపోస్తల్ పౌలు అంటాడు, ఫాలో మీ, నన్ను వెంబడించుడి అని. Apostle Paul says, follow me or imitate me as I అతను ఫాలో మీ అని చెప్పాడంటే అతని పవిత్రమైన పరిశుద్ధమైన దైవ జ్ఞానము కలిగిన జీవితం ఉన్న వాళ్ళకే ఆ చెప్పే ఆ శక్తి సామర్థ్యాలు ఉంటుంది. ఫాలో మీ, మనుషులందరూ నన్ను ఫాలో చేయండి అని చెప్తుంది all people ought to follow Christ. కదా. కాబట్టి నన్ను ఫాలో చేసే వాళ్ళన్నిటిని జయిస్తారు. కోపాన్ని జయిస్తారు, ద్వేషాన్ని జయిస్తారు, అసూయతని జయిస్తారు, బలహీనతని జయిస్తారు, అవిధేయతగా ఉండకుండా విధేయతగా ఉండటాన్ని జయిస్తారు, ప్రతిదీ జయిస్తారు. కాబట్టి వాళ్ళు నాతో పాటు కూర్చుంటారు అని చెప్తుంది. Those who follow Christ will be able to overcome every kind of weaknesses. That's the reason they can sit on the right hand of God. Revelation 21, 22 and 23. Revelation 21 verses 22 and 23. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22, 23 వచనములు. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. నీకు క్రాస్ తో పని లేదు. You don't have anything to do with the cross anymore. క్రాస్ తో పని లేదు. Nothing to do with the cross. గురులతో పని లేదు. Nothing to do with temples. కదా. నేను దేవాలయం కట్టాలని అడుక్కోవాల్సిన పని లేదు. You don't have to ask money that I'm building a church, give me money. దానిలో ఏ దేవాలయము ఉండదు. There will not be any more temple there. నాకు కనబడలేదు. But I saw no temple. పరలోకంలో దేవాలయం లేదు. There's no temple in the heaven. కనబడలేదు. I cannot see. ఉండటానికి స్థలం ఉండాలి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అన్యులు వినవు. అన్యులకి స్వరంతో పని ఉండదు. My sheep hear my voice. డబ్బుతోనూ ఆస్తులతోనూ మనుషులు పెంచుకోవడానికే వాళ్ళకి ఉంటది, కానీ దేవుడితో సంబంధం ఉండదు వాళ్ళకి. Gentiles are not bothered about God at all. పరలోకంలోనే ఆలయం లేదు. There's no temple in heaven itself. ఏ దేవాలయం నాకు కనిపించలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. అంటే ఇక్కడ ఆ వాక్యానికి విధేయత చూపించడమే నీకు దేవాలయము. When you are obedient to the word that you heard, that will become the temple to you. నెక్స్ట్ వర్స్. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. అంతే. ఎక్కడ గొర్రె పిల్ల ఉందో అక్కడ వాక్యము. నా వాక్యము నీ పాదములకు దీపము, నీ మార్గములకు వెలుగై ఉంటుంది. Wherever the word of God, the lamp of God is there, and the word is a light. నువ్వే ఆర్పేసుకుంటున్నావేమో. నెక్స్ట్ క్వశ్చన్ చెక్. It's a light and a lamp to your path. అంతే. Next question, check. కదా. వాక్యము నీకు వెలుగుగాను నీ మార్గమునకు దీపముగాను ఉంది అని అన్నప్పుడు నీ మార్గానికి ఆ వెలుగు రాకుండా తుడిచేసుకుంటున్నావా, చెరిపేసుకుంటున్నావా, ఆ వెలుగును వదిలేసుకుంటున్నావా అన్నది నీ చేతిలో ఉంది. The word of God is a lamp and a light to your path, but then the word of God itself, are you erasing it, discarding it? Means you need to check. 2 Corinthians 5, 6-8. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8 వచనం. 2 Corinthians chapter 5 verses 6 to 8. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాము. అది వెలిచూపుని బట్టి అంటే తెలుసా, ఏముంది అలా వెళ్ళిపోతాము, ఇలా వచ్చేస్తాము, అది అలా పెట్టాను అదే స్టేట్మెంట్స్ అలా వెళ్ళిపోతాము, అది అయిపోతుంది. 6 to 7 చేస్తాం అనుకో, 7 to 8 అయిపోద్ది, కానీ వచ్చేది 9 o'clock. Then you will plan, okay, let's go like this and all, but then what time you come very late. కదా.
ఇదంటే మనం స్టేట్మెంట్స్ ఇచ్చేసుకుంటాం నోటితోనే. But with our mouth, we have theory. We'll say, okay, let's do like this. అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? What does the word say? వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. అంటే మనకున్న విశ్వాసము నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగలుగుతుంది, కానీ నీ విశ్వాసము నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు, అవిధేయతలోనే తీసుకెళ్లి Your కూర్చోబెడతాది. faith cannot take you anywhere. It will take you to disobedience only. నెక్స్ట్ వర్స్. వర్స్ 7. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. అంటే నువ్వు శరీరంతో ఉన్నప్పుడు నేను శరీరంలో ఉన్నా, నా ఆత్మ దేవుడితో పాటు ఉండాలి అని ఉండాలి, కానీ శరీరము దేవుడితో ఉండటం అన్నది కష్టమే. ఎందుకంటే నీ శరీరంలో నువ్వు చెప్పిన మాటే నువ్వు వింటావు, నువ్వు అనుకున్నదే కరెక్ట్, నువ్వు ఆలోచించిందే కరెక్ట్, నువ్వు తీర్చిన తీర్పే నీకు కరెక్ట్ గా అనిపిస్తుంది. కాబట్టి You wanted your body to be dominated by you because whatever you want, whatever you think only you're accomplishing. So where is God in your body? కదా. 8th verse. 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. దేవుడితో నివసించడానికి ఇష్టపడే మనుషులు ఇక్కడ ఏ విధంగా నివసించాలో ఏ విధంగా, అలాగే చెప్ప బరుకులో అందరూ ఉండలేరని ముందే చెప్పేశాను I నేను told you not everybody can be in Baruch. కదా. తండ్రి చిత్తం ఏంటో ఇక్కడ జరిగించాలి. Because whatever is the will of God, you need to accomplish. కుమారుడు చెప్పినది దాని ప్రకారము జీవించాలి. You have to live the way that Son. దానికి సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ అనేక మంది ప్రవక్తల్ని, లీడర్స్ మీకు ఇచ్చారు. And for that the Holy Spirit of God has given. వాళ్ళు ఏం చెడు నేర్పించట్లేదు కదా మీకు. They are not teaching you something which మీరు is bad. నాశనం అయిపోవాలని కోరుకోవట్లేదు కదా. John 14:18. జాన్ 14:18. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నెక్స్ట్. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినము మీరు ఎరుగుదురు. అప్పుడు ఏడ్చినా లాభం లేదండి. At that time when you cry also, it's of no బుద్ధి use. కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యలు. The foolish virgins and the wise virgins. కదా. తీయండి ఆ వచనం తీయండి. Matthew 25:1 onwards. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అంటే బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అంటే మీకు ఇచ్చే అనాలిసిస్ లే. The foolish and the wise virgins is nothing but the analysis that's అవి నూనె, మీకు ఇచ్చే నూనె. మీ గిన్నె నిండు పొరలాలి, నీ ఇంట్లో ఎప్పుడు ఆ దీపం వెలిగి ఉండాలి అంటే వాక్యం ఎప్పుడు నీలోను నీ ఇంట్లోను ప్రవేశిస్తూ ఉండాలి. కానీ అక్కడ ముచ్చట్లు పెట్టుకోవడము, కిలకిలకిల నవ్వడము, ఎగతాళి చేసి ఉండటము, గోల పెట్టుకోవడము ఉందనుకో, నీ లైఫ్ అలాగే ఉంటది. If your life is only caught up in all unwanted meaningless things, means of no use. The word of God is like a lamp. ఆ ఎంజాయ్మెంట్ ఎప్పుడు ఉండదు, It's an oil. ఎప్పటికైనా పోయేదే. That enjoyment that you're having in the house. కానీ దేవుడు ఎప్పుడు నీ ఇంట్లో ఆ నూనె నిండు వండుతూనే ఉండాలని కోరుకున్నాము. కాబట్టి నీకు ఆ నూనె అన్నది అనాలిసిస్ గానీ, చాప్టర్ అనాలిసిస్ కానీ, డైలీ అనాలిసిస్ కానీ, హస్బెండ్ అండ్ వైఫ్ అనాలిసిస్ కానీ, తర్వాత వీడియో అనాలిసిస్ కానీ, ఇవన్నీ నీకు ఇవ్వడానికి కారణం నేను నూనె ఇస్తున్నాను నీకు. I'm giving you oil in the form of a Bible chapter analysis, daily analysis, husband wife analysis, so that the lamp should not go out. That's the reason you should change. Verse 4. బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. అంటే ఏంటి తెలుసా, వాళ్ళకి మనం టైం ఇవ్వచ్చు, 3 రోజులు 4 రోజులు టైం ఇవ్వచ్చు. You can give them time for 3 or 4 days. అది నేను నీకు టైం ఇవ్వచ్చు, or I can give you time. కానీ నువ్వు చూస్ చేసుకోవచ్చు నీకేం కావాలి అన్నది. But you can choose what you want. నీ ప్లేస్ లో నేను ఉన్నాను అనుకో, if I were in your place, ఫస్ట్ ప్రయారిటీ గాడ్ అని పెట్టుకున్నది కంప్లీట్ చేస్తా. my first priority is God and I'll complete it. దాని తర్వాత నా లైఫ్ ఏదైనా, then next my life should be నేనైతే అది చేస్తాను. నేను I will only do only with ఇదిగో జీవము మరణము నీ ముందుంది, మేలు కీడు నీ ముందుంది, ఏది కావాలో అది నువ్వు చూస్ చేసుకో. నన్ను అడిగావనుకో జీవమునే కోరుకో అని చెప్తాను నేను. your blessings and curse, life and death, goodness and bad things there in front of you. If you ask me, choose that which is life. కదా.
బుద్ధి కలిగిన వాళ్ళు ఏంటంటే ముందుగానే రెడీగా ఉండి ఆ పనిని జరిగించేస్తారు. But the people who are good and wise, they will finish off very బుద్ధి లేని వారు రేపు చూసుకుందాంలే, ఇంకా టైం ఉంది కదా, ఎల్లుండి చేసుకుందాంలే, ఇంకా టైం ఉంది కదా, ఆ తర్వాత చూసుకుందాంలే, ఆ టైం ఉంది కదా అని అనుకుంటారు. వాళ్ళకి అసలు దేవుడు భయం కూడా ఉండదు. మళ్ళీ The foolish people will be procrastinating and they will say, we don't have the fear of God. They will do it at the last minute. అయినా కూడా నాకు కొంచెం టైం ఇస్తాను నేను. But even then, grace time. 3 రోజులైనా ఇంకొక రోజు టైం ఇస్తా. Even after 3 days, one more day. అది నేను తీసుకుంటా, మీకు చెప్పను. అది I will take the decision, but I will not take ఇప్పుడు చెప్పేశాను కాబట్టి నేను తీసుకోను ఇంకా. Just because I've told you, that is not applicable నెక్స్ట్ next వర్స్. time. వర్స్ 5. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారు అందరికీ కునికి నిద్రించుచుండిరి. అంతే, నిద్ర. But while the bridegroom was delayed, they all slumbered and slept. కదా. నెక్స్ట్. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అవును, కేక వేయడం జరుగుద్ది, పెద్ద బోరు వినిపిస్తుంది. కానీ బాగా నిద్రలో ఉన్న వాళ్ళకి ప్రతిది పోస్ట్ పోన్ చేసే వాళ్ళకి నిద్రే ఉంటది, స్వరం వినిపించదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకి వినిపించదు. The people who are sluggish, they will delay, they will not get up, they cannot hear even the trumpet sound is heard. కదా. పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడను. అప్పుడు నెక్స్ట్. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచరు గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. బుద్ధిలోని వాళ్ళు ఎవరిని అడుగుతారు? పక్కన వాళ్ళని అడుగుతారు. The foolish people, they will ask their neighbors. లాస్ట్ మినిట్ అయిపోయింది, అది ఉంటే పంపించవా, ఇవి ఉంటే పంపించవా, Last minute, send me those things. I have to post. అలా ఎవరైనా అడిగారు అనుకోండి, ఎవ్వరికి ఇవ్వకండి మీరు. Never support anybody if somebody is asking you for anything. నెక్స్ట్. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కునని చెప్పిరి. ఇవన్నీ లాస్ట్ మినిట్ లో పెట్టుకుంటున్నారు. And because of the last minute, they become పెళ్లి panicked. కుమారుడు వస్తున్నాడు, The bridegroom is coming. ఇంకా దగ్గరికి రాలా. He's not yet come. వస్తున్నట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. They just got an information. వస్తున్నాడు, ఇంకా దగ్గరికి రాలా. The bridegroom is coming. Go on. వీళ్ళేంటి చక్కగా రెస్ట్ తీసుకుని ఫ్రెష్ గా రెడీ అయ్యి పక్క వాళ్ళని అడగడం మొదలు పెట్టారు. And they were sleeping and sluggish, and they were asking the neighbors. నెక్స్ట్ వర్స్. వారు కొనుబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును నేను ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఆ గడియ అయినను ఆ నిమిషమైనను నీకు తెలియదు. Watch therefore, for you not know neither the day or the hour in which the Son of Man is వాక్యం చెప్తా దాని ప్రకారం నువ్వు వెళ్తేనే మంచిది. I will tell the word of God, and if you obey అంతవరకే. the word of God, ఏ టైం వస్తాదో, ఏ టైం జరుగుద్దో, ఏ సమయంలో నీకు ఏ ఆఫర్ వస్తాదో కూడా నీకు తెలియదు. you do not know what time, what offer will come to you. వాక్యం ఉన్న వాళ్ళు మాత్రమే నిద్దట్లో కూడా లేచి కూర్చుంటారు. Only those who have the word of God, they will get up and they will immediately be ready. ఇది అర్థమైందా? నాకు బుద్ధి కలిగిన కన్యకలు కావాలి, బుద్ధి లేని వాళ్ళకి నా టైం వేస్ట్. I want the wise people only, not the foolish ones. కదా. అందుకనే ఏం చేస్తున్నాను? What am I doing? నిరంతరమును సంపూర్ణ సిద్ధి కలిగిన వాక్యాన్ని మీకు ఇస్తూ ఉన్నాను. దాన్ని కూడా తృణీకరిస్తున్నారంటే మీ అంత ధైర్యవంతులు, మీ అంత గోలియాతులు ఇంకొకరు ఉండరు. అంతే. That's the reason I'm giving you the perfect word of God in the form of a food. But there is nobody like you. You're behaving like Goliath. You're behaving in a wrong way. నాకు తెలీదు. ఆ వాక్యాన్ని నువ్వు తీసుకుంటావో, ఇంత చెప్తున్నా, ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో, తీసుకుంటానని బయటకు వెళ్ళాక ఎంతమంది మర్చిపోతారో నేను చెప్పను. నీకే తెలుసు, నీకే తెలియాలి. Only you should know whether you're going to take this word seriously or you're going to forget as usual when you go. Hebrews 7:28. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 28వ వచనం. Hebrews 7:28. ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. అంతే, ఒక్కసారే ముగించారు. ఆ ముగించిన దానికి కూడా కృతజ్ఞత కలిగి ఉండటానికి ఎంత కష్టమో. He finished it, the sacrifice once for all, but for that also you're finding it very difficult. 25th verse. 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అదే యాజకులు చేస్తుంది.
This is what the priests and the అదే prophets. యాజకులు చేస్తుంది. This is what the priests and the prophets are doing. అందరినీ దేవుడి దగ్గరికి తీసుకురావాలని ఫోన్లు చేస్తారు, అడుక్కుంటారు, రిక్వెస్ట్ చేస్తారు, They will give up అన్ని all. రిక్వెస్ట్ They will చేస్తారు. request. వాళ్ళకి పని ఏంటంటే దేవుడి నుండి వాళ్ళని దూరం వెళ్ళొద్దు, వాళ్ళు పోకూడదని రిక్వెస్ట్ చేస్తారు. That's the reason you get various phone calls so that you don't go away, don't go astray. They request you, they plead with you. అంటే ఇతను కూడా యాజకుడే Even he is a priest. కదా. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున, అంటే ఆయన మాటలు ఎవరు వింటారో వాళ్ళు దేవుడి దగ్గరికి వస్తారు. ఆయన మాట వినని వాళ్ళు దెయ్యం దగ్గరికే వెళ్తారు, ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అది. Jesus is also a high priest. Whoever obeys to him, they'll come to God, and whoever doesn't obey, వారి they'll go to the devil. ప్రవక్తల మాట విన వారికి మాత్రమే విజ్ఞాపన చేస్తారు. అందరికి ఎందుకు చేస్తారు? Why should the prophets pray for everybody? Only when you obey to them, only they will. వాళ్ళ కోసము విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవించి ఉన్నాము And he lives forever to intercede for them. కదా. దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు, యాజకులు దేవుడి పక్షమునే ఉన్నారు, అది గుర్తు పెట్టుకోండి. Remember, the people who are ordained are on God's side. ఇది నేను యాజకులకి వేసే మొట్టమొదటి ప్రశ్న. This is the priest to all. The question is to all the priests. దేవుడి పక్షమునే మీరు ఉన్నారా అని అడుగుతున్నాను నేను ఇప్పుడు. Dear priests, write down this question. Are you there on God's side or not? మనుషుల అందరి పక్షమున మీరు ఉన్నారంటే దేవుడి పక్షమున మీరు ఉన్నట్లు లెక్కనే. If you are there on the side of the people to support them towards God, then you are there. దీనికి ఇంకొక క్వశ్చన్ నేను యాడ్ చేస్తాను. 26th verse చూడండి. 26వ వచనం. పవిత్రుడును, పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును. ప్రత్యేకంగా ఉన్నవాడు. సెకండ్ క్వశ్చన్, ప్రత్యేకంగా ఉన్నావా? Are you totally separate, consecrated? This is the second ఇది question. మీకు కూడా వర్తిస్తుంది. వాళ్ళకి చెప్తున్నారు, నాకు కదా అని అనుకోకండి. It's not just for the priests. నువ్వు ఈ లోకం నుండి ప్రత్యేకంగా ఉన్నవా? నీ యాజకులు, నీ ప్రవక్తలు మాటను వింటున్నావంటే నువ్వు ప్రత్యేకంగానే ఉంటావు. When you are obeying to the priests and the prophets, then you are also separated yourself నువ్వు from the world. ప్రత్యేకంగానే ఉంటావు. You are special. You are దేవుడు ప్రతి వాళ్ళకి సహాయం చేయడానికి వస్తారు, కానీ రిజెక్ట్ చేస్తే ఏం చేస్తారు? God wants to help everybody, but if people reject, what will God do? కదా. నెంబర్ 1, దేవుడి పక్షమున మీరు ఉన్నారా? Are you there on the side of God? Is the నువ్వు first ప్రవక్త question. మాట వింటున్నావు అంటే దేవుడి పక్షమున మీరు ఉన్నట్టే. If you are obeying to the prophets, then you are there on the God side. ప్రవక్తల్ని ఏం అడుగుతాను? నువ్వు దేవుడి పక్షంగా నువ్వు ఉన్నావా అని ప్రవక్తలను అడుగుతాను. Prophets also, the priests also, I will ask. రెండోది ఏంటి? ప్రత్యేకంగా ఉన్నావా అని యాజకులను అడుగుతాను నేను. Then I'll ask the priests, are you separating ప్రవక్తలను yourself? కూడా అడుగుతున్నాను నేను. I'm asking the prophets. వాళ్ళ మాట నువ్వు విన్నావు అనుకో, నువ్వు కూడా దేవుడి పక్షమున ఉండి ప్రత్యేకంగానే నువ్వు జీవిస్తావు. And if you are also believing, then you are there on the side of God. ప్రత్యేకంగానే ఈ లోకం నుండి ప్రత్యేకంగా నువ్వు You జీవించగలుగుతావు. will separate yourself from the world and you lead a life. పరిశుద్ధమైన జీవితం అనేది జీవిస్తావు. You will lead a life that is holy and acceptable. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా మీకు? You know what it means? నువ్వు దేవుడి పక్షమున ఉన్నావంటే, If you are there on the side of God, నువ్వు ప్రత్యేకంగా ఉన్నావంటే, if you are separating yourself from the world, యేసు సంపూర్ణుడు కాబట్టి ఆయన యాజకత్వము కూడా సంపూర్ణమైనది. since Jesus is an epitome of perfection, therefore his priesthood also was perfect. నువ్వు దేవుడి పక్షంగా ఉన్నావన్నా, ప్రత్యేకంగా ఉన్నావు అంటే If you క్రీస్తు పక్షమున ఉంటూ సంపూర్ణ సిద్ధి, నువ్వు సంపూర్ణమైన యాజకత్వం నువ్వు ఫుల్ఫిల్ If చేస్తున్నావు. you're on God's side, if you're consecrating to the truth, that is separating yourself from the world, then you're also perfect like what Jesus has done. కదా. Being a నువ్వు high priest. రాంగ్ ఫెలోషిప్ కి వెళ్ళవు. You will not go into wrong fellowship. నువ్వు తప్పుడు బోధల నుండి నువ్వు బయటకు వస్తావు. You will come out of the wrong fellowship and wrong అంటే doctrine. నువ్వు గొప్పగా హెచ్చించబడతావు. Means you will be established and you'll be exalted. 27th verse. 27వ వచనం. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ 28. ధర్మశాస్త్రము బలహీనతలు గల మనుషులను యాజకులుగా నియమించునుగా గాని ధర్మశాస్త్రముకు తరువాత వచ్చిన ప్రమాణ పూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన గనుక. అంతే. ఎందుకంటే మీరు English బలహీనతలను నేను అనుకోను. In English it's in verse 28, because I will not say that you have weaknesses. మోషే కాలంలో బలహీనులకు వ్యక్తులను ప్రధాన యాజకులుగా నియమించారు. But during the time of Moses, the people who had weaknesses were appointed as priests. ఆ కాలంలో But that was time then. అహరోను, సమూయేలు కూడా దేవుడి ఏర్పరిచిన ప్రవక్తలే. Aaron or Samuel were God ordained. దానియేలు కూడా ప్రవక్తే. Daniel also was a మరి prophet. అహరోను పడ్డాడు గాని ఈ సమూయేలు ఎందుకు పడలేదు, దానియేలు ఎందుకు పడలేదు? Aaron fell down. I mean, he backslided, but Samuel or Daniel did not. మరి బలహీనలే కదా, మరి వాళ్ళు కూడా మనుషులే కదా. They're also human beings like you. అంటే
అంటే దేవుడు చూడండి, 1 Samuel 3:19 చూడండి ఒకసారి. 1 Samuel chapter 3 verse 19. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. అంతే, సమూయేలు నోట్లో నుండి, ప్రవక్తల నోట్లో నుండి వచ్చిన మాట దేవుడు మాట కాబట్టి అది తప్పిపోదు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే నువ్వు తప్పిపోతావు, కానీ ప్రవక్తల మాటల నోట్లో నుండి వచ్చే మాట ఎప్పుడు తప్పిపోదు. So Samuel grew and the Lord was with him, and let none of his words fall to the ground, because he's a prophet, he speaks the word of God. 20th If you verse. misunderstand, it's your problem. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని. అయిపోయింది. Samuel నువ్వు was- వాక్యం పట్టుకుని వెళ్తున్నావు అని అంటే if you are holding- ప్రవక్తలు దేవుడికి యాజకులుగా ఉండిపోతారు, మీరు దేవుని పిల్లల్లా మిగిలిపోతారు. when you hold on to the word of God, the priests or the prophets will be established as prophets forever, and you will be established as the children of God forever. అందుకనే వాక్యం చూడు ఏం చెప్పింది, 17th verse చూడు. Read verse 17. 17వ వచనం. ఎలి, నీతో యెహోవా ఏమి సెలవిచ్చునో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనాను నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగు చేయును గాక అని అంతే. చెప్పగా, దేవుడు ఇది మాట్లాడు అంటే అది మాట్లాడాలి. When God says speak, you have వాళ్ళకి to. ఇది చెప్పంటే వెళ్ళి చెప్పాలి. When God says go and say that. అది నువ్వు మరుగు చేస్తున్నావు అంటే నీ లాజికల్ మైండ్ ఎంటర్ చేస్తున్నావు, అంటే దేవుడు మాటని వృధా చేసేస్తున్నావు. నువ్వు చిన్న లాజికల్ థింకింగ్ తో నువ్వు వెళ్ళినా కూడా దేవుడు మాట మొత్తం కొట్టిపోతుంది, నీ మాటని గెలుస్తుంది అక్కడ. Even when you go with a simple logical mind with your own understanding, that means you are nullifying what God instructed you. 1 Samuel 2:35. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 35వ వచనం. 1 Samuel chapter 2 verse 35. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము అది జరిగించును. యాజకత్వము అంటే దేవుని ఆలోచన బట్టి, దేవుడు ఇచ్చిన మాటను బట్టి, దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి వాళ్ళు వస్తారు. కానీ మనుషులు అలా తీసుకుంటారు, అదెలా మాట్లాడేస్తారు, అదెలా పరికేస్తారు అంటే వాళ్ళు చెప్తే వినాలా, అంటే మేము చేయకూడదా, నాకు ఆ అధికారం లేదా అంటే వాళ్ళు చెప్పేదే నేను వినాలా, అదేంటి వాళ్ళు చెప్పేది నువ్వు వింటవేంటి, నువ్వు డిసిషన్ తీసుకో, నువ్వు తెలుసుకో, వాళ్ళెవరో చెప్పేది నువ్వు వింటవేంటి, ఇలాగ మనుషులు మాట్లాడుతూ ఉంటారు. When the prophets come, they come with whatever God tells them to tell. But on the contrary, people are rebellious and say, why should we listen to them? Why should we listen to her? Why should we listen to her? నమ్మకమైన ఒక యాజకుని నేను నియమించుకుంటా, There's a faithful priest that God will ordain. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగించును, నీకు అనుకూలంగా కాదు, నీకు అనుకూలంగా కాదు. He will do everything according to what God tells in his heart and his mind, not according to your అటువంటి వారికే నమ్మకమైన సంతానాన్ని పుట్టిస్తా. and only to those people they'll have a faithful children. అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వం జరిగించు. And he shall walk before my anointed అందుకే forever. అంట మీ పిల్లలందరూ తర్వాత నిబంధన మందసం మోపేవాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే Whether it is your male or female, your children are the ones who are going to carry the ark of the covenant. కదా. ఇప్పుడు చూడండి 36th verse, తెలుగులో సేమ్ ఉంది, ఎన్ఎల్టీలో చూడండి, చదవండి. 36వ వచనం. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టు ముక్కనైనను సంపాదించుకొనవలెనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టు ముక్క తినినట్లుగా దయచేసి యాజకులు ఉద్యోగములలో ఒక దాని యందు నన్ను ఉంచమని అతను వేడుకొందురు. అంటే ప్రతి వంశము వారు ఆ యాజకత్వానికి లోబడతారు. Every person who is coming into the priesthood, they will submit నువ్వు themselves ఒక to the మనిషిని దేవుడి నుండి పక్కగా తొలగించవచ్చు, కానీ నువ్వు వెళ్ళిపోతావు, కానీ ఆ మనిషి తిరిగి దేవుడి దగ్గరకు వస్తాడు. You might reject a person, but that person will be coming back to the Lord, and you will be ప్రతి going up. వంశపు వారు ఆయనకి సాగలు పడతారు. Every person in the house will come and bow down. వెండి కాసుకో పీడికెడు అన్నము కొరకు వాళ్ళు ఉండే వాళ్ళైతే కాదు They are not the person who is for a piece of silver or for a morsel of bread. కదా. లివిటికస్ 16:34 చూడండి. లెవిటికస్ 16 verse 34. లేవియకాండము 16వ అధ్యాయము 34వ వచనం. సంవత్సరములకు ఒకసారి ఇశ్రాయేలు సమస్త పాపములు బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది నీకు నిత్యమైన కట్టడ, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అంతే, దేవుడు చెప్పింది చెప్పినట్టు ఆ యాజకుడు చేశాడు. Whatever the Lord told, the same priest did it. ఇక్కడ మరలా అదే వచనం చదవండి, 1 Samuel 36 verse. 36వ వచనం. 1 Samuel chapter 2 verse 36.
అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు everyone who's left in your house, ఎలాగైనా ఎప్పటికైనా వాళ్ళకి వేరే మార్గం లేదు, దేవుడి దగ్గరికే రావాలి. they don't have an option but to come turn towards God. ఒక వెండి రూకనైనను రొట్టు ముక్కనైనను సంపాదించుకొనవలెనని అతని యొద్దకు వస్తారు. అయ్యో నేను మళ్ళీ బ్రతకాలి, నాకు అంటే వారి సమస్యలు, రోగాలు, బాధలు అధికమయ్యేసరికి నాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి, అయ్యో నా పరిస్థితి ఎట్లాగ అయిపోయింది, అయ్యో నాకు ఇంట్లో గొడవలు అయిపోయింది, అయ్యో నా పరిస్థితి బాగోలేదని సమస్యలు పట్టుకుని పరిగెత్తుకుంటూ దేవుడి దగ్గరికి వస్తారు. ఉన్నంతసేపు దేవుడైతే అలా ఉంటారా, దేవుడైతే అలా చేస్తారా, దేవుడైతే ఇలా మాట్లాడతారా అని అనేసి సిచ్యుయేషన్ వచ్చిన తర్వాత అయ్యా నాకు సహాయం చేయండి, నేను తప్పు చేసి అంటే నీకు సమస్య వచ్చాక నీ సమస్య నీకు సువార్త చెప్తుంది అన్నమాట, దేవుడు సువార్త చెప్పట్లేదు. When everything is going on well, you are so sarcastic and adamant and stubborn and rebellious, but when things are not favorable, when problems are piling up in your life, then you run towards God. So that means your problems are telling you to go to God. Next, అతని యొద్ద వచ్చి దండము పెట్టి నేను bow down to him. నేను రొట్టె ముక్క తినునట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒక దాని యందు నన్ను ఉంచమని అతన్ని వేడుకొందురు. దయచేసి నేను మీ దగ్గరే ఉంటాను, మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, నాకు సహాయం చేయండి అంటే అంతా బాగున్నప్పుడు సర్కాస్టిక్ గా గర్వంగా ప్రవర్తిస్తారు. పరిస్థితులు తారుమారైన తర్వాత ఆ మూలు ఉంటారు. అదే చిన్న కుమారుడు కూడా అలాగే అన్నాడు కదా, నా తండ్రి ఇంట్లో చాలా మంది పనులు ఉంటారు, ఆ పనులతో పాటు నేను కూడా ఉంటాను అని అంటాడు. When they were so arrogant and full of pride, they didn't come. But when problems are coming, then they'll come. Please help me. I'll come back. I'll be in the corner. That's how even the prodigal son cried out. Just let me be, accept me. ఆ కాలంలో బలహీనమైన యాజకులు ఉంటే ఈ కాలంలో ప్రమాణ వాక్యమే మీ మధ్యలో ఉంది. And those times there were weak prophets and priests, but now the word of truth is నిరంతర యాజకత్వాన్ని నీకు రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ. There's a priesthood which is eternally forever has been released. Hebrews 7:21. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 21వ వచనం. Hebrews chapter 7 verse 21. వారైతే ప్రమాణము లేకుండా యాజకులు అగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావని ప్రభువు ప్రమాణం చేసెను. అది వాళ్ళకి వాగ్దానం లేదు, నీకు వాగ్దానం ఉంది. వాళ్ళు వాగ్దానం పోగొట్టుకున్నారు. They didn't have that వాగ్దానం పోగొట్టుకుని ఇతని రక్తము నా మీద నా పిల్లల మీదకి రానివ్వనని శాపం తెచ్చుకుని మరి పలుక్కుని మరి వెళ్ళిపోయారు. They lost that prophetic promise. In fact, they cursed themselves, telling that let the blood of Jesus come upon them. అంటే ఎలా ఉంటది వాళ్ళ ప్రవర్తన? How will their behavior be? ఏముంది, చేస్తాను అంతే. They will say, okay, what the big deal? సరే నరకవే కదా, అనుభవిస్తానులే. Okay, hell, right? Okay, I'll face the పరిస్థితి ఇలా ఉంటది, పర్వాలేదు నేను అనుభవించగలుగుతాను, పర్వాలేదు. Yes, I can face, no problem, whatever comes I will face. అంటే స్టేట్మెంట్ ఎట్లా ఉంటదంటే నీకు అనుగుణంగా జరిగించుకోవడం కోసం దేనికైనా తెగిచ్చేస్తావు, కానీ ఆ స్టేట్మెంట్ మాత్రం అలా నిలిచి ఉంటది. సరైన సమయంలో అది మీ మీద జరిగిస్తారు. Whatever statements you have made out of arrogance and all will definitely come to pass in your life. Hebrew 1:2. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. Hebrews chapter 1 verse 2. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమాప్తమునకును వారసునిగా సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. అంతే, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. Even now God is speaking through various ways. అంతే, నువ్వు నమ్మకపోయినంత మాత్రం అవ్వదు, సత్యము సత్యమే. Just because you don't believe doesn't mean it is wrong. కదా, ఎవరికి ఎలా కావాలో అలా దొరుకుద్ది. Whoever wants, they will receive the same thing. Hebrew 5:1-4. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 4 వచనములు. Hebrews chapter 5 verses 1-4. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమై కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరించబడి ఉన్నందున అతడు ఏమయో తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజలకు కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణ చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. అంతే, నువ్వు ఏదనుకున్నా దేవుని చేత పిలువబడిన వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ.
No matter what you think, all of you are called by నువ్వు God. వాళ్ళ గురించి అంటున్నావు అంటే నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు. If you're saying negative about somebody else, you're actually abusing అయిపోయింది. yourself. నిన్ను నువ్వే తిట్టుకుంటావు. అది ఏదైనా సరే మేము చూసుకుంటాం, నువ్వు మాట్లాడొద్దు. We will take care of them. You don't have to speak. You don't have Hebrews to. 7:24. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 7 వర్స్ 24. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. అది మార్పు లేని యాజకత్వం. యాజకత్వంలో మార్పు లేదు, మనుషులే. అపోస్తలుల కాలంలో ఇది. ఇప్పుడు అద్భుత కార్యాలు లేవు. ఆ కార్యంలో పాపం వీళ్ళు స్క్రిప్ట్ రాసేసారండి, కొత్త బైబిల్ రాసేసుకున్నారు వాళ్ళు. It's an unchangeable priesthood, but people are the one who write their own scripture. Like it is there in the apostle time only, not now. కాబట్టి వాళ్ళు అపోస్తల కాలంలో లేరు, ధర్మశాస్త్రంలో ఉన్నారు వాళ్ళు. They are not there in the Acts chapter. కాబట్టి In fact, రక్తము they are వారికి in the law. పని చేయదు, కాబట్టి వాళ్ళకి దైవ జ్ఞానం ఉండదు. They don't have wisdom of God. కానీ మార్పు లేని యాజకత్వం ఉన్న వాళ్ళకి ఏం చేయగలుగుతారు? But the people because they are unchangeable priesthood, what can God do? మార్పు లేని, అందుకనే ఆ కాలంలో ఉన్నట్టు ఈ కాలంలో జరుగుతుంది, So whatever is happening then, ఇక్కడ జరుగుతుంది. it's happening here. మీరేమి సంవత్సరానికి ఒకసారి బలి అర్పించినట్టు మీరు రెన్యూ చేయించుకునే అవసరం లేదు. You don't have to renew your membership. There's no membership here at all. ఓకేనా? గొయ్యి కోసం డబ్బులు కట్టిన అవసరం You లేదు don't have to pay money for digging a grave. And కదా. you మీకు గొయ్యితోనే సంబంధం లేదు. you have nothing to do with the grave. నేను మిమ్మల్ని క్షమించేదను అని అర్థం. That means I have forgiven you. కదా. చూడండి జెరమియా 50:20. జెరమియా చాప్టర్ 50 వర్స్ 20. ఇర్మియా 50వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెతికినను అది కనబడుకుండును, యూదా పాపములు వెతికినను అవి దొరకవు, శేషింపజేసిన వారిని నేను క్షమించెదను, ఇదే యెహోవా వాక్కు. అది వెతికినా కూడా దొరకదు అని చెప్తుంది. Even when you search, you cannot be found. ఎందుకంటే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, Because they were genuinely repentant. నిజమైన పశ్చాత్తాపంతో బయటకు వచ్చేసారు. With the true repentance, they came. వారికి దేవుడి భయం వచ్చేసింది, They had the fear of God. దేవుడి వైపు తిరిగారు వాళ్ళు. They turned towards God. యాజకత్వంలోనికి ఎంటర్ అయిన వారు వాళ్ళు. They are the ones who entered into ప్రవక్తలకి priesthood. రెస్పెక్ట్ ఇస్తున్నారు, యాజకులకి రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. Respecting the priest and respecting the prophet. కదా. నిన్ను పరిపాలించి నీ నాయకులకు నువ్వు విలువిస్తున్నావు అక్కడ. Are you're giving importance to the leaders who's ruling and helping you. కదా. అందుకనే వాక్యం ఏం చెప్తుంది? What does the word say? ఆ నాటికి ఇశ్రాయేలు దోషమును వెతికినను కనబడదు, ఎందుకంటే బయటకు వచ్చేసారు వాళ్ళు. In those days, in that time, says the Lord, the iniquity of Israel shall పాపము be వెతికినా sought, కూడా but shall not find. దొరకట్లేదు, Even it has to be found any sins, it is not, ఎందుకంటే క్షమించాము కాబట్టి. because they were pardoned. ఎవరినైనా నిజమైన పశ్చాత్తాపం ఉంటే క్షమించొచ్చు. Anybody who- పశ్చాత్తాపం ఉంది అని తర్వాత స్టబాన్నెస్ చూపించిన, పశ్చాత్తాపడ్డాను అని స్టబాన్నెస్ చూపించుతున్నారు అని అంటే వాళ్ళు పశ్చాత్తాపం లేదు, వాళ్ళు వేషధారణతో ముసుగేసుకుని ఉన్నారని అర్థం. People have asked for forgiveness and then display a stubborn character and then still remain the same old person thinking that they have been forgiven. They are really wrong. చూడండి మీకా 7:19. మీకా 7వ అధ్యాయము 19వ వచనం. మైకా చాప్టర్ 7 వర్స్ 19. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపముల అన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. అంత శక్తి సామర్థ్యం ఉంది. So much of power and ability. నా శక్తి సామర్థ్యం నాకుంటది, మీ స్టబానెస్ మీకుంటది, అంతే కదా. ఎవరు ఏ విధంగా స్టబాన్గా ఉంటారో వాళ్ళ సామర్థ్యం వాళ్ళకుంటది. ఎవరిని ఎక్కడ పడవేయాలో, ఎవరిని ఎక్కడి నుండి బయటకు తీసుకురావాలో శక్తి నాకుంటది అని వాక్యం చెప్తుంది. God has the ability to harden any person and show compassion to any person. He's all powerful. Your stubbornness is your power, but God is all powerful. జెరమియా 31:34. జెరమియా చాప్టర్ 31 వర్స్ 34. ఇర్మియా 31వ అధ్యాయము 34వ వచనము. నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధన నొందదుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చెయ్యరు. నేను వారి దోషములు క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను. కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇది పాపాలు చేసుకుంటూ, తప్పులు చేసుకుంటూ, బూతులు మాట్లాడుకుంటూ, ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంటూ ఉన్న వ్యక్తులు ఈ వాక్యం చూపించి దేవుడు చెప్పారు, పాపాలే జ్ఞాపకం చేసుకోనని దేవుడు చెప్పారని ఆ వాక్యం తీసుకొచ్చి చూపిస్తున్నారు. అంటే వాళ్ళెవరు?
The people who are living in sin, doing all kinds of adultery, leading a detestable life, are the people who are telling that God will not remember the sins anymore. They are quoting this kind of scripture in the wrong way. Who are these people? అంటే వాక్యానుసారము ఉన్న మనుషులు ఇంకొకరికి బోధించరు. The people who are living according to the word will not just preach to anybody. బోధించరు. ఎందుకని? Why? నేను ఇంకా నిలబడి వాళ్ళకి నేర్పించాలి అని అంటారు. Because they say I have to establish myself first and then I have to teach others. కానీ ఇక్కడ మీరు ఇంకొకరికి బోధించరు అని ఉంది. But here it says you shall not need to teach anybody. అంటే మీరు ఇదివరకట్లాగా పాపం చేస్తూ తప్పు చేస్తూ ఇంకొకరికి బోధించరు, బుద్ధి చెప్పరు, ఉపదేశం చేయరు. You don't have to teach, you don't have to counsel, you don't have to talk to anybody. ఇప్పుడు చేస్తున్నారు అలాగా. But that's what is happening now. అబద్ధాలు చెప్తూ పనికిమాలిన సాక్షులను పెట్టుకుంటూ వాక్యాలు చెప్తున్నారు. They are liars and they are scoundrels, they are hypocrites and they're the ones who teach. దేవుడి డబ్బును కూడా దొంగిలించిన వాళ్ళు కూడా ఉన్నారు. These are the ones who rob God of the money. చేసుకుంటూ మనం దేవుడికి ఇష్టంగా జీవించాలి, దేవుడికి అది ఇష్టం ఉండదు ఇది ఇష్టం ఉండదు అని బోధిస్తున్నారు ఇప్పుడు. And they're living a detestable life, but at the same time we should. జరిగింది చెప్తున్నాను నేను మీతో. I'm telling you whatever has happened. అబద్ధం చెప్పాల్సిన పని అయితే I లేదు don't have any necessity to tell lies. కదా. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఎవరు బోధించాలి, ఎవరు బోధించకూడదు. Who should preach and who should not? వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనుందుదుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. No more shall every man teach his neighbor and every man his brother, saying, know the Lord. అంటే వాళ్ళు తప్పు చేస్తే ఇంకొకరికి బోధించరు. If they do mistakes, they will not. వాళ్ళు తప్పు చేస్తే ఇంకొకరికి బుద్ధి చెప్పరు. If they do mistakes, they will not give. వాళ్ళు తప్పు చేస్తే ఇంకొకరికి ఉపదేశం చేయరు. They will not teach others if they are doing some mistakes. ఆ విధమైన ప్రవర్తన వస్తది వాళ్ళకి. Then they'll have that kind of behavior and character. అటువంటి వారి దోషాలు క్షమించబడతాయి. Those kinds of people sins and transgressions. అటువంటి వారి పాపాలు జ్ఞాపకం చేసుకోరు. And God will never remember their iniquity. Isaiah 11 verse 1 to 4. Isaiah 11 verses 1 to 4. యెషయా 11వ అధ్యాయము మొదటి 4 వచనములు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వారు వేరులో నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. ఏంటిది ఫస్ట్ ఏంటి? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. అది ఫస్ట్ తెలిసి ఉండాలి మీకు. The spirit of wisdom and understanding, the spirit of counsel. దేవుని ఆత్మ ఏంటంటే జ్ఞానాన్ని ఇస్తది. The spirit of God will give wisdom. జ్ఞానాన్ని వివేకాన్ని ఇస్తది. The spirit of the Lord will give spirit of wisdom and జ్ఞానము వివేకము ఏంటంటే వాళ్ళని అంటం కాదు, నువ్వేం తప్పు చేసావో గుర్తు పెట్టుకో అని ఆ జ్ఞానము నీకు గుర్తు చేసి వివేకాన్ని అనుగ్రహిస్తది. The spirit of wisdom will enlighten you, telling that not pointing at others, you find out what mistakes you have done and will give you. దాని తర్వాత ఏంటి? What's next? ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. The spirit of counsel and ఆధారమగు ఆత్మ. ఆలోచన అంటే నువ్వు ఒక మాట పలికే ముందు ఎదుటి వాళ్ళు నేను ఒక మాట అన్నారు అంటే ఫస్ట్ ఏం చేస్తావు? రియాక్ట్ అవ్వడం కాదు, ఆలోచించాలి. నువ్వు when somebody is నువ్వు telling ఏం you చేస్తే ఆ మాట నీకు వచ్చిందని నువ్వు ఆలోచించాలి. you will not react, but in fact you'll think, why this word has come, so something must be wrong in me. కదా. ఒకళ్ళు నిన్ను రెబ్యూక్ చేశారనుకో, If somebody is rebuking you, దానికి అర్థం ఏంటి? what does it mean? నువ్వు ఫస్ట్ నువ్వు ఏం చేసావు అనేది జ్ఞాపకం తెచ్చుకోవాలి. You remember what is the things that you have అది done, తెచ్చుకొని నువ్వు లోబడాలి. and then you have to submit yourself. అప్పుడు జ్ఞానములకు వివేకము నీకు అనుగ్రహించబడుతుంది. Then you will be giving the spirit of counsel and might. రెండోది ఆలోచింప చేస్తుంది. Then it will make you to think. అది నీకు బలాన్ని ఇచ్చి నువ్వు ఏం తప్పు చేసావా అన్నది నీకు గుర్తు It చేస్తుంది. will strengthen you and also show you where you have done wrong. నెక్స్ట్, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ అండ్ మైటీ, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. The spirit of wisdom and understanding, the spirit of counsel and might. అంటే ప్రతి మనిషికి ఏముండాలి? What does every man ought to have? నీకు కోపం వచ్చిందంటే నీకు జ్ఞాన వివేకం ఉందా? రాసుకో అక్కడ. Write down. If you నీకు కోపం వచ్చింది, you got angry and నీకు upset, నీలో జ్ఞానము వివేకం ఉందా? do you have wisdom and understanding? If you get angry, can you have that? కదా. అలాగే నీకు ఆలోచన చెప్పే ఆత్మ ఉందా? ఆలోచించే అవకాశం ఇచ్చే ఆత్మ నీలో ఉందా? Do you have the spirit of counsel? నిన్ను బలపరిచే ఆత్మ నీకుందా? Do you have the spirit of might? నీకు తెలివినిచ్చే
ఆత్మ, గ్రహించే ఆత్మ నీకుందా? Do you have the spirit of understanding or spirit of knowledge? కదా. నాలుగోది ఏంటి? భయభక్తులకు పుట్టించే ఆత్మ ఉందా? ఇవి 4 లేకుండా నువ్వు రియాక్ట్ అవుతున్నావు అని అంటే నీలో ఏ ఆత్మ లేదు అని అర్థం. Do you have the fear of God? If you don't have any of this, that means you don't have the spirit of the Lord. కదా. అంటే ఇక్కడ 4 ఆత్మలు కనబడుతున్నాయి. Here I can see 4. భయభక్తులు పుట్టించే ఆత్మ ఎప్పుడు వస్తుంది? When will the fear of the Lord come to you? నీకు జ్ఞానం వివేకం కలిగిన ఆత్మ ఉంటేనే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు. Only when you have the wisdom and understanding, you will have the fear of నీ God. ఆలోచన, నీకు సరైన ఆలోచన ఇచ్చే ఆత్మ, నువ్వు మాట్లాడక నువ్వు తప్పు చేసావు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నీ పరిస్థితి బాగోలేదు, నువ్వు మాట్లాడొద్దు అని నీకు కౌన్సిలింగ్ ఇస్తుంది అంటే ఆ ఆత్మ నీలో ఉంటేనే జరుగుతుంది. అది లేకపోతేనే నువ్వు రియాక్ట్ అవుతావు. When the spirit of counsel and might is there, means it will tell you, no, you did a mistake, don't react, don't even show your facial expressions, accept your mistakes, it will tell you. తర్వాత If it's not means, that means it's not there. బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని పుట్టించే ఆత్మ. అంటే అప్పుడు నీకు అదేంటి? తెలివి. నీకు ఆ తెలివి ఇచ్చారు కాబట్టి ఎక్కడ భయపడాలి, ఎక్కడ జ్ఞానంతో ఉండాలి, ఎక్కడ లోబడి ఉండాలి, ఎక్కడ కామ్గా ఉండాలి. ఎందుకంటే అపోస్తల పౌలు పేతురుని రెబ్యూక్ చేసినప్పుడు పేతురు కామ్గా ఉన్నాడు. ఎందుకంటే అతను అపరాధిగా తీర్పు తీర్చబడ్డాడు When కాబట్టి. you have the spirit of knowledge, you will humble, you will not react, you will not retaliate, you will not show any kind of expression. దేవుడి మీద భయభక్తులే లేవనుకో, ఈ ఆత్మలతో నీకు సంబంధం లేదు, వేరొక ఆత్మ వచ్చి కూర్చుంటది నీలో. Paul was rebuking to Peter. Peter took it humbly because he did a mistake. But if you don't have the spirit of the Lord, you will not receive the corrections. Jeremiah 44:14. జెరమియా 44:14. ఇర్మియా 44:14. కావున తాము మరలి వచ్చి యూదా దేశములో కాపురం ఉండవలెనన్న మక్కువ చేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్ళు యూదా వారిలోని శేషము ఎవరను తప్పించుకొనరు. అంతే, అర్థమైందా? కావున తాము మరలా వచ్చి ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావంటే ఆ నిర్ణయం మీద ఎంతమంది నిలబడి ఉన్నారు, ఎంతమంది తప్పిపోయారు. After you taking a decision, how many people were able to survive and how many people went away? ఒక్కసారి నువ్వు నిర్ణయం తీసుకుని వెళ్ళావో ఇంకా నువ్వు దేవుడి దగ్గరికి రాలేవు. After you take a decision and you are backslided, it's very difficult for you to be enlightened. కావున వారు మరలి వచ్చి యూదా దేశంలో కాపురం ఉండవలనన్న మక్కువ చేత ఐగుప్తులో ఆగారు. అంటే ఏంటి? మరలా మనం దేవుడి దగ్గరికి వెళ్దాంలే అని అనుకుంటారు, కానీ వాళ్ళ హృదయము వాళ్ళ శరీరము ఐగుప్తులో ఆగింది. They wanted to go and return to God, but their hearts and their minds were totally stuck up in Egypt. దేవుడి దగ్గరికి ఆయన వస్తారు, కానీ వాళ్ళ హృదయము ఐగుప్తులో ఉంది. They with the mouth they will say God and I want to return towards God, but their hearts will be in Egypt. కాబట్టి అటువంటి వారు తప్పించుకోలేరు. Therefore they cannot survive or escape. వారి పారిపోవారే గాని మరి తిరుగురారు. ఎలాగైనా వదిలిపోవడానికి చూస్తారు. అంటే ఏంటంటే నేను ఎందుకు వెళ్ళాలి, వాళ్ళే నన్ను వెళ్ళిపోయేటట్టు చేయని, వాళ్ళే వెళ్ళిపోనమ్మ నీవి, నేను ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోతాను. They will want to escape and go back. They'll say, why should I leave? Let them make me leave. వారి ప్రవర్తన, వారి ఆలోచన ఏంటంటే పోవడానికే వాళ్ళు సిద్ధంగా ఉంటారు. Their behavior and actions will display as if they want to really go away. కాబట్టి వాళ్ళు తిరిగి రాలేరు. Therefore they can never return. Jeremiah 50:4. ఇర్మియా 50:4. Jeremiah chapter 50:4. అంటే సంపూర్ణ సిద్ధి కలిగిన వాక్యము వారిలో పని చేయట్లేదు అని అర్థం. That means the perfect word of God is not working in their lives. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడి వచ్చెదరు, ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. ఎన్నటికి మరువబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకొందుము రండి అని చెప్పుకొనుచు సీయోను తట్టు అభిముఖులై అచ్చటకు వెళ్ళు మార్గమున ఏదని అడుగుచూ వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మర్చిపోయిరి. అంతే. నీకు వచ్చే బయట మీరు ఎక్కడ విన్నా వాళ్ళు నిన్ను తీసుకెళ్తారు కానీ తిరిగి తీసుకురారు. They will take you but they will not bring you back. అంతే. మరలా తిరిగి వచ్చేది కానీ
నువ్వు పశ్చాత్తాపం నీకు నేర్పించరు, నువ్వు పశ్చాత్తాపడు అంటారు కానీ నేర్పించరు. They will only tell you to repent, but they will not tell you how to repent. తప్పు చేసిన దేవుడు క్షమిస్తారు అని అంటారు కానీ ఆ తప్పు చేయకుండా నువ్వు ఎలా జాగ్రత్త పడాలన్నది నేర్పించరు. They will not tell you how to not do any sin. నిన్నెవరు అప్పులు చేయమన్నారు అంటారే కానీ ఆ అప్పు చేయకుండా నువ్వు ఎలా జాగ్రత్త పడాలని They నేర్పించరు. will say, why did you go on taking the loans? Why did you take the money? But they will not tell you how నువ్వు not to దేవుడి take గురించి మాట్లాడి నేను క్షమించేస్తారు, దేవుడు ప్రేమమయుడు కాబట్టి క్షమించేస్తారు అని ఇంకా దేవుడికి తిరుగుబాటు చేసే వారిగాను సిలువకు శత్రువులుగా నేర్పిస్తూ ఉంటారు. They will teach in such a way that the person will become more rebellious and enemies of cross. They will అంతే say it is okay that వస్తారు, you must- దేవుడి చిత్తం ఏది అని అంటారు, దేవుడికి ఇష్టం ఏంటి అని అనుకుంటారు, వాళ్ళ ఇష్టంగా వాళ్ళు వెళ్ళిపోతూ They will ఉంటారు. come and ask what is the will of God, how should I please God, but they will do అందుకే things వీళ్ళు వాళ్ళకి నచ్చిన కాపర్లను ఎంచుకుంటారు. వాక్యం చెప్తుంది వాళ్ళకి నచ్చిన కాపర్లు గంటలో అయిపోద్ది అక్కడ. they will heap teachers on their own. ఏమి లేదండి, There వెళ్ళి only అలా 1 hour. కుర్చీ ఎత్తుక్కుని కూర్చునే లోపు వర్షం గాయం. They will just go for worship and prayer only for 1 hour. కూర్చుని కాస్త అంతా సరి చేసుకుని వాళ్ళు ఏం వేసుకున్నారు వీళ్ళు చూసుకునేసరికి ఆఫరింగ్స్ వచ్చేస్తాయి. And by the time you turn, get distracted, the offerings will come off. అయిపోద్ది ఆమె అని చెప్పి వెళ్ళిపోతుంది. And then you'll say amen and you'll go off. ఎక్కడికి వెళ్ళి అయ్యో గుడికి వెళ్ళి వచ్చానండి. Where did you go? Means they'll say, I went to the temple. ఏం చెప్పారు? అయ్యో ఏమని చెప్తాము, దేవుడు ప్రేమమయుడు అండి. అసలు నిజంగా ఎంత ప్రేమమయుడు అంటే అదే వాక్యం చెప్పారండి. అదే అందరికీ తెలిసిందే కదా. What did they teach you in your church? If you ask, they'll say, yes, God is love. They spoke about it. Everything is the same thing that they spoke. కదా. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, తెలివిని ఆలోచనని ఇచ్చే ఆత్మ, దేవుని ఎడల భయభక్తులు ఇచ్చే ఆత్మ, దేవుని ఎడల ఆ గ్రహింపుని ఆ అండర్స్టాండింగ్ ని ఇచ్చే ఆత్మ వాళ్ళకి లేదు. కానీ మ్యానిపులేట్ చేసే ఆత్మ, అబద్ధం చెప్పే ఆత్మ, ఉన్న మాటని ట్విస్ట్ చేసి మాట్లాడే ఆత్మని చక్కగా అక్కడ ప్రజెంట్ చేస్తారు. They don't have the spirit of wisdom and understanding, spirit of counsel and might, spirit of knowledge and the fear of God. Instead, they have the spirit of telling lies, manipulating, sulking, doing all sorts of wrong things. Acts 3:19. Acts chapter 3 verse 19. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 19వ వచనము. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు అంతే, విశ్రాంతి కాలములు అది ఇప్పుడే వచ్చే. నీకు విశ్రాంతి కావాలా, ఉన్న శాంతి పోవాలా, డిసిషన్ మీరే Do తీసుకోండి. you want the time? అదే మంచిది కదా. మళ్ళీ ఎందుకు మీరు నాకైతే అడిగితే ఇలా ఉండటం నాకు ఇష్టమా అని అంటాను, మళ్ళీ మీ ఇష్టాలు మీ కాబట్టి టేక్ యువర్ డిసిషన్. నువ్వే ఫిక్స్ అయిపోయిన మ్యాచ్ కంపైర్ తో సంబంధం లేదు కదా, కాబట్టి మీరే ఫిక్స్ చేసేసుకున్నారు కాబట్టి దాని ప్రకారం వెళ్ళిపోండి. The times of refreshments has come and that time is now. So since you have already decided, why do you have to ask? కదా. Time కానీ for నా you to పని come. నేను చేసుకుంటూ వెళ్తాను, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. I will do my work, you do continuing your own. 26th verse. 26వ వచనం verse 26. మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. అంతే, ప్రతి తప్పుడు ఆలోచన నుండి, రాంగ్ ఐడియా నుండి, రాంగ్ డిసిషన్ నుండి, క్విక్ డిసిషన్ నుండి, నీ మ్యానిపులేట్ చేసి మిగతా వాళ్ళని నమ్మించే మాటల నుండి, అటువంటి దుష్టత్వం నుండి మళ్ళించి మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తే, కానీ నాకు ఇలాగే కావాలని మీరు నిర్ణయాలు తీసుకుంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదమ్మా. మీ ఇష్టం, మీ నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు. And you're manipulated when you cover up, you made others also believe in your lies, and you say, I want to be like that only. It's up to you. You can take your own choices. Jeremiah 33:15. Jeremiah 33 verse 15. ఇర్మియా 33వ అధ్యాయము 15వ వచనము. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతను భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. అంతే, దేవుడిలో నీతి న్యాయమే ఉంటది, దాన్ని బట్టే మనుషుల్ని చూస్తారు. God has only judgment and righteousness, that is justice and righteousness. అంతే, And based on that మీరు చూసే విధానం వేరే ఉంటది, దేవుడు మిమ్మల్ని చూసే విధానం వేరే ఉంటది. ఆ అండర్స్టాండింగ్ నీకు లేదా అని అంటే, నీలో వాక్యం లేకపోతేనే నీ చూపుతో నువ్వు మనుషుల్ని చూస్తావు. దేవుడు ఏ విధంగా నన్ను చూస్తున్నారన్న ఆ అవగాహన అన్నది ఉండదు. Your perspective is totally different from what God perceives. But if you think that this is how God should perceive, it's not right. Romans 6 verse 13. Romans chapter 6 verse 13. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని
మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీ అవయవాలని, మీ నోరు, మీ హృదయము, మీ యాటిట్యూడ్, మీ బిహేవియర్, మీ ఆలోచన, ఇది ఏ విధంగా ఒక స్టబాన్నెస్ కి, ఒక అవిధేయతకి, ఒక గర్వానికి, ఒక అబద్ధానికి, ఒక అజంప్షన్ కి, ఒక మిస్అండర్స్టాండింగ్ కి నువ్వు ఎలా అర్పించుకుంటున్నావో అది మానేసి దాన్ని ఇటు షిఫ్ట్ చేసుకో అని అంటున్నాను. Instead of presenting your members, that is your arrogance, your pride, your anger, your assumptions, a way of thinking and all in the wrong way, the Lord God is telling, present yourself to God as being life from కదా. జీవించి నీ ఆలోచనని, నీ తప్పుడు ఆలోచనని పాజిటివ్ గా మార్చుకో. change your negative thought into a positive one. కాబట్టి మీ నెగటివ్ అన్నిటినీ కూడా దేవుడికి ఇష్టంగా మార్చుకుని పాజిటివ్ గా ఉండి దేవునికి అప్పగించుకోండి. Therefore, all your negatives submit to God and become positive towards God. షలోమ్. అలాగే.